ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీనాథసమారంభం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులారా, ఈరోజు మనం భక్తి యోగం 12వ అధ్యాయంలోని 10వ శ్లోకం అర్థానుసంధానం చేసుకుందాం. అభ్యాసప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి పర్వాణి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కర్మలను ఆచరించడానికి అలవాటు పడిన మనసును ఆ కర్మల నుండి మరల్చి గుణాకరుడును పరిశుద్ధులకు నాయందు నిలుపుటకు మిక్కిలి శ్రమ సాధ్యమే అని అర్జున, నీవు బెంగపడవలసిన అవసరం లేదు. ఈ స్మరణ అభ్యాస యోగం సాధించటకు వీలుపడదే, అంటే ప్రీతితో నా గుణములు తలుచుటకు చేత కావటం లేదే, ఇక కోల్పోవలసిందేనా అని విచారించవలసిన అవసరం లేదు. శరీరానికి ఊరికే కూర్చోలేదు కనుక ఏదైనా పని చెప్పాలి. ఆ చేసే పని ఆనందంతో నా కొరకైనది, ప్రీతితో చేసేది కావాలి. అంచేత ఆలయాలు శుద్ధి చేయటం, పుష్పఫలాలను సేకరించుట మొదలుగుగా గల పనులన్నీ నా కొరకే చేస్తున్నాను భావించుకుంటూ ఆచరించము. ఒక్కొక్క పని చేయటం అది నా గురించి కనుక నా యొక్క సుగుణములను జ్ఞాపకం చేస్తుంటుంది. దానివల్ల నా గుణస్మరణ అనే అభ్యాస యోగం క్రమంగా అలవడు. ఇట్టి అభ్యాసం వల్ల మనసు నిశ్చలమై ఆపై క్రమంగా భగవంతుని చేరుటకై సిద్ధపడి అక్కడే స్థిరపడడు కనుక కర్మాచరణ కూడా భగవత్ సంబంధమైంది. వానికై చేసినప్పుడు అవి అభ్యాస యోగమును కల్పించి స్థిరచిత్తి ప్రవృత్తిని అలవర్చి భగవత్ ప్రాప్తిని అందించగలదు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. కర్కటి తులసి పాండే విశ్వామరాం గోదాం వందే శ్రీరంగనాథ్. స్వస్తి. జయ శ్రీరామ్.